సినిమాలో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే అమిత ఆనందం వచ్చినా తట్టుకోలేరు, కోపం వచ్చినా తట్టుకోలేరు. ఇది జూనియర్ ఎన్టీఆర్ కాదు, చాలా మంది చూస్తున్నాం మనం. అయితే సినిమా జూనియర్ ఎన్టీఆర్ గారు కానీ ఇంకొకరు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఒక కళాకారుడు అనేవాడు అహంకారపూరితమైన మాట్లాడడం వల్ల కానీ, లేదా ఒక సెక్షన్ దూరం చేసుకునే మాట్లాడడం వల్ల తన కళా జీవితం ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, లక్ష్మణ్ రావు గారికి ఆనందం కలిగి చేసే వార్త ఇప్పుడు ఏంటి రిపబ్లిక్ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఆ సినిమా హిట్ ని ఎఫెక్ట్ చేసినాయి. అట్లాగే ఒక కళాకారులు ఇప్పుడు సినిమాలో హీరోలు ఎవరు కూడా పద్ధతిగా ఉంటే వాళ్ళ కళా జీవితం బాగుంటది, కానీ ఒక వర్గాన్ని ఏదో టీడీపీకి వ్యతిరేకంగానో లేదా వైసీపీకి వ్యతిరేకంగానో లేదా వైసీపీకి అనుకూలంగానో టీడీపీకి అనుకూలంగా మాట్లాడడం వల్ల ఒక వర్గం దగ్గర అయితే మరొక వర్గం ఖచ్చితంగా దూరం అవుతుంది సార్. అలాగే నన్ను ఎవరు ఆపలేరు, ఎన్టీఆర్ గారు ఆశీస్సులు ఉన్నంత కాలం అని అహంకార పూరితమైన లేదా ఆత్మాభిమాన పూరితమైన వ్యాఖ్యలు చేయడం కూడా అంత మంచిది కాదు. ఇప్పుడు ఎన్టీఆర్ గారి వ్యాఖ్యలు అందరికి, ఎన్టీఆర్ కుటుంబాలు అందరికీ ఉంటాయి, ఇతను ఒక్కరికే కాదు కదా. వాళ్ళు ఎవరో ఇద్దరికి క్లిక్ అవ్వలేదు, వాళ్ళ సినిమాలు ఎందుకు హీరోలు కాలేదు? ఇప్పుడు ఆర్టిస్టులు ఒక్కటే కాదండి, దానికి అతనిలో యాక్టింగ్ ఉంది. ఇప్పుడు మీరు అన్నారు కదా పుష్ప, అల్లు అర్జున్ గారు కానీ ఈయన కానీ నిజంగా కష్టపడి వచ్చారు. వీళ్ళిద్దరు కూడా ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ నా బ్లడ్ లో నందమూరి వంశం బ్లడ్ ఉంది, మా నందమూరి వంశంలో నేను బాగా యాక్ట్ చేస్తానని మా బాబాయ్, మా వంశం, మా తాతయ్య అని ఈ రోజు నా వెనకాల ఎవరు లేరనడం. అలాగే అల్లు అర్జున్ కూడా చిరంజీవి గారు వేసిన బాటలోనే నేను హీరోని అయ్యాను అని ఈ రోజున నా కష్టార్జితంతో ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యానని అన్న. ఈయన కూడా ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యాను. వీళ్ళిద్దరు కూడా పోలికలు కనిపిస్తున్నాయి. ఇద్దరు కూడా పాన్ ఇండియా యాక్టర్లు అయ్యారు, కష్టపడి అయ్యారు. అయితే వాళ్ళ అహంకారం అనాలా, దాన్ని ఆత్మాభిమానం లేదా అతి విశ్వాసం అనాలా, ఆ ఇద్దరు వ్యాఖ్యలు కూడా వాళ్ళ ఇద్దరి జీవితాన్ని ఎఫెక్ట్ చేస్తున్నాయి అని మాత్రం చెప్పాలి సార్. అయితే అల్లు అర్జున్ జీవితం వేరు, ఇతని జీవితం వేరండి. అల్లు అర్జున్ జీవితం గోల్డెన్ స్పూన్ లో పెరిగితే పాప తన కష్టాల్లో పెరిగాడు. అతను ఆవేదన అర్థం చేసుకోవాలి. మన జూనియర్ ఎన్టీఆర్ ఆవేదన తన తల్లిని యాక్సెప్ట్ చేయలేదని కానీ, లేదా తన ఎన్టీఆర్ కుటుంబం యాక్సెప్ట్ చేయలేదని కానీ, లేదా రాజకీయ రంగంగా తను వాడుకుని వదిలేశారు. పాప తన ప్రమాదాన్ని కూడా పొందించుకున్న తావు నుంచి బయటపడ్డాడు. ఇది లక్ష్మణ్ రావు గారు చెప్పినట్టుగా ఆ ఎన్నికల్లో వాడుకునే ఇది లోకేష్ గారు రాజకీయంగా ఎదగనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని వాడుకుని, లోకేష్ ఎదుగుతున్నాడు అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని పక్కన పెట్టాడు. ఈ బాధ తర్వాత తన తండ్రి హరికృష్ణ గారు ఇది ఎన్టీఆర్ గారిని చొక్కేసిన తర్వాత మంత్రిగా ఇచ్చి మళ్ళీ 6 నెలల తర్వాత ఎమ్మెల్సీ చేయకుండా, లేదు ఎన్నికలు పెట్టిన ఎమ్మెల్యే చేయకుండా అతను మంత్రిని తీసేయడు. తర్వాత అదే హరికృష్ణ గారు రాజ్యసభ అనేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గొడవల్లో రాజీనామా చేసేస్తే పాపం అతను ఒక్కరిదే యాక్సెప్ట్ చేసే రాజీనామాని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయలే. అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ తెలుగుదేశం పార్టీ కానీ తను వెనక రాకపోవడం, తన తండ్రిని వెనకేసేది ఒంటరివాణి చేశారు, నన్ను ఒంటరివాణి చేశారు, మా అమ్మను ఒంటరివారు చేశారు, మా కుటుంబాన్ని ఒంటరివారు చేశారన్న బాధలోంచి వచ్చిన మాటలుగా నేను భావిస్తున్నాను సార్. ఇప్పుడు లోకేష్ గారు లేదా చంద్రబాబు నాయుడు గారు భార్యను తిట్టినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు, చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు పట్టించుకోలేదు అంటే కరెక్టే, పట్టించుకోవాలి. కానీ మరి అసలు తెలుగుదేశం కోసం అన్ని ప్రసారాలు చేసి తన ప్రాణాన్ని తెగించి తిరిగి ప్రమాదానికి వచ్చినప్పుడు కూడా మీరు మ్యూజియంతో కింద వాడేసుకుని వదిలేస్తే, తన తండ్రిని హరికృష్ణ గారిని వాడేసుకుని వదిలేస్తే అతనికి ఎంత బాధ ఉంటుంది? ఇది అర్థం చేసుకోండి, ఒక్కొక్కరు అర్థం చేసుకోవాలి తప్పించి. ఇక్కడ ఒకటి మనం ప్రధానంగా గమనించాలి అక్షర సత్యం గారు, ఇవన్నీ తెలిసి స్టార్టింగ్లో మీరన్నట్టు గోల్డెన్ స్పూన్తో పుట్టిన మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ఎన్నో కష్టాలు పడి స్వయం కృషితో ఎదిగిన వాళ్ళలో జూనియర్ ఎన్టీఆర్ కొంత భూమి ఇచ్చినప్పటికీ ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ఈ రోజున నిలబడ్డారు. ఆ లెక్కొస్తే నందమూరి వంశంలో చాలామంది నటులు వచ్చారు, ఎవరు నిలబడలేకపోయారు. బాలకృష్ణ గారితో సమానంగా ఇంకా ఒక మాట చెప్తే బాలకృష్ణ గారి కంటే ఇంకా ఎక్కువ అభిమానులతో ఉన్నారన్న ఆశ్చర్యపోవసరం లేదేమో ఎన్టీఆర్ విషయంలో, కాదంటారా? ఖచ్చితంగానండి. నాకు తెలిసినంత వరకు జూనియర్ ఎన్టీఆర్ స్టాండ్ అయ్యాడు, మంచి నటుడు అయ్యాడు, నిలదొక్కున్నాడు అన్న తర్వాత ఎన్టీఆర్ గారి కుటుంబం యాక్సెప్ట్ చేసింది. కానీ అప్పటి వరకు అతను యాక్సెప్ట్ చేశారని నేను అనుకోవట్లే. ఎన్టీఆర్ గారి కుటుంబం లక్ష్మీపార్వతి గారిని యాక్సెప్ట్ చేయలేదు. ఇతను ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? అది వాళ్ళ కుటుంబ గొడవలు అనుకోండి. దాని గురించి మనం రైట్ అక్షర్ సత్యం గారు, ఎస్ మీతో మళ్ళీ మాట్లాడతాను మీతో. మరితోటి రాజకీయ విశ్లేషకులు అలాగే సినీ విశ్లేషకులు మనతోటి త్రిపురనేని చిట్టిబాబు గారు అందుబాటులోకి వచ్చారు, ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్ చిట్టిబాబు గారు. నమస్తే చిట్టిబాబు గారు, చెప్పండి అసలు ఎలా చూడాలి జూనియర్ ఎన్టీఆర్ గారు తీసుకునే స్టెప్స్ ఏ విధంగా ఉన్నాయి? రానున్న రోజుల్లో పాలిటిక్స్లోకి వచ్చే అవకాశం ఉందంటారా?
ఖచ్చితంగా లేదు. ఇప్పుడు 100 మాటలు ఇది మన ఊరినే కెలికి మనం ఏదో కాలక్షేపం అక్కడ ఏం లేదు. అసలు ఓపెన్ గా ఎప్పుడోసారి చెప్పేసారు. నా మీద నన్ను నమ్ముకుని వందల కోట్లు పెడుతున్న నిర్మాతలు, ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. నా బాధ్యత అది. వాళ్ళ నా మీద పెడుతున్న నమ్మకాన్ని నేను వమ్ము చేయకుండా కష్టపడాలి. ఆ బాధ్యతలో ఉంది. ఒక 20 ఏళ్ళు నా ఈ కెరీర్ ఉంది. 25 ఏళ్ళు కెరీర్ ఉంది. నేను దానికి అంకితం చేసుకోవాలి. దానికి నేను చేసుకోవాలి. అనేక సందర్భాల్లో అనేక సార్లు చెప్పున్నాడు.